ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో గెలుపు. రాధాకృష్ణన్కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు. 781 మంది ఎంపీల్లో 767 మంది ఓటు, 14 మంది గైహాజరు, చెల్లని ఓట్లుగా 15 గుర్తింపు. డిఎంకే సహా 15 మందికి పైగా విపక్షాల ఎంపీల క్రాస్ ఓటింగ్. సుదర్శన్ రెడ్డికి 2 లేదా 3 వైసీపీ ఎంపీల మద్దతు. చెల్లని ఓట్లుగా 15 గుర్తింపు. సరే, ఈయన గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మేజర్గా చెల్లని ఓట్లు 15 గుర్తించారు. మరి వీళ్ళు ప్రజలు ఎన్నుకోబడ్డరు ఎంపీలుగా ఉండి ఓటు వేయరాకపోతే ఎట్లా? గతంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అయినప్పుడు ఓట్లు వేయరాకపోతే విద్యార్థులే కదా వాళ్ళని అంటే అనేటోడు ఎవరు ఉన్నారని చెప్పేసి ఏమో ప్రెస్ మీట్లలో విద్యార్థులు చదువుకున్న వాళ్ళకు కూడా ఓటు వేయవస్తలేదని మాట్లాడారు. అంటే కొంతమంది వాళ్ళు రెగ్యులర్గా ఓటింగ్లో పాల్గొనేటోళ్ళు కాదు కదా విద్యార్థులు. ఎప్పుడో ఒకసారి వస్తుంది, కొత్త గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు. సరే, వాళ్ళకు ఓటు వేయరాక ఓట్లు చెల్లకుండా పోయినాయి ఏమో. కానీ మరి వీళ్ళకేం పుట్టింది? వీళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళే కదా ఈ 15 మంది. ఎందుకు ఓటు వేయరాలి? మరి వీళ్ళకు సిగ్గుండాలి. అటువంటి వాళ్ళని మనం ఎంపీలుగా గెలిపించి పంపించినాం. అది